కృష్ణా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వినయ్ కుమార్ గారు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఈ నెల అనగా 4/12/2012న కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్గనైజ్ చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకయ్య గారు రావటం జరిగింది. ఇనాగ్రేషన్ తర్వాత వెంకయ్య గారు రక్తదానం చేస్తున్న స్టూడెంట్స్ని పేరు పేరున పలకరించి వారికి రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులు రక్తదానానికి ముందుకు వచ్చేటట్లు ప్రోత్సహించారు. సుమారు 1 గంట సేపు ఆ రక్తదాన శిబిరంలో వెంకయ్య గారు రక్తదాతలతో గడపడం జరిగింది. అంతేకాకుండా రక్తానికి ఆవశ్యకత ఎవరెవరికి ఉందో పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ రక్తాన్ని ఎలా స్టోర్ చేస్తారు, రక్తదాతలకు రెడ్ క్రాస్ ఎటువంటి సర్టిఫికెట్స్ ఇస్తున్నదో అన్ని వివరాలు అడిగి తెలుసుకొని అభినందించారు. అంతేకాకుండా ముందు కూడా కృష్ణా యూనివర్సిటీలో రక్తదాన శిబిరాలను ఇలాగే నిర్వహించి రెడ్ క్రాస్కి సహాయం చేస్తామని తెలియజేశారు. రక్తదాన శిబిరం ముగించే సమయానికి తిరిగి మరలా రక్తదాన శిబిరానికి విచ్చేసి కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకయ్య గారు రక్తదాతలను అభినందించి వారితో గ్రూప్ ఫోటో దిగటం జరిగింది. వెంకయ్య గారితో పాటు ఇతర బోధనేతర సిబ్బంది, మరి అధ్యాపక బృందం, ఇతర కాలేజీల నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ముగింపు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇంతమంది ఆదరించి రెడ్ క్రాస్ విజయవాడకి ఈ రక్తదాన శిబిరాన్ని ఇవ్వటం మేము రెడ్ క్రాస్ విజయవాడ తరఫున వైస్ ఛాన్సలర్ వెంకయ్య గారిని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వినయ్ కుమార్ గారిని, అలాగే పవిత్ర డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని, విద్యార్థులను, అలాగే హర్ష జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని, విద్యార్థులని, ఇతర రక్తదాతల్ని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. అలాగే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. అతను ఈరోజు ఎవరికి తన దానం వల్ల లబ్ధి పొందుతున్నో తెలియదు, రేపు ఆ రక్తాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారో తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8.5 లక్షల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. అయినా కూడా మనకి 1.5 లక్షల యూనిట్ల రక్తం కొరత వేధిస్తూనే ఉన్నది. ఈ కొరత వల్ల ముఖ్యంగా 70% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడినవారు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులై ఉండగా కేవలం 1000కు 9 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. ఎందువలన ఇలా జరుగుతుంది? చాలామందికి రక్తం సంగ్రహించడానికి వాడే సూదులు నొప్పి కలిగిస్తాయేమోనన్న భయం, కొందరికి రక్తం రంగు చూస్తే భయం, మరికొందరికి ఆ రక్తానికి వాడే ట్యూబులు, బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం, స్టూడెంట్స్కి రక్తదానం చేయాలని ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తిడతారేమోనన్న భయం, ఇన్ని భయాలతోటి రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియక చాలామంది రక్తదానానికి ముందుకు రావటం లేదు. చాలామంది అనుకున్నట్లుగా రక్తదానం వలన కేవలం శస్త్రచికిత్స చేయించుకునే పేషెంట్సు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు మాత్రమే కాదు, ఇంకొక కేటగిరీ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తలసీమియా పిల్లలు. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వారు జీవించడం కష్టం. వాళ్ళ జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు వాళ్ళకి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళకందరికీ గత 11 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ అడిగిందే తడవుగా ఉచితంగా రక్తాన్ని ఇస్తూ వాళ్ళకి సేవ చేస్తుంది. ఈ సేవ చేయడానికి కారణం మీరే, మీ రక్తదానం. రక్తదాతలు ఎప్పుడైనా మీరు రక్తదానం చేయాలంటే రెడ్ క్రాస్ను మర్చిపోవద్దు. ఎందుకంటే రెడ్ క్రాస్ మీద ఆధారపడి విజయవాడ రెడ్ క్రాస్ నందు తలసీమియా చిన్నారులు 40 మంది దాకా వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని అందించి వారికి మీ సేవలను తూచా తప్పకుండా పాటిస్తున్నది. కాబట్టి రెడ్ క్రాస్కి రక్తదానం చేయటం వలన ఈ చిన్నారులను మనం బ్రతికించుకోవచ్చు.